బచ్చా నా కొడకల్లారా, మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా. హరిగాన్ని పోలీసులు పట్టుకుపోయారు అంటే వాడెవడో పెద్ద రౌడీ అయి ఉంటాడన్నమాట. రౌడీయో బేకువో కాకపోతే తమలాంటి వారిని చవటాలి. నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారయ్యొచ్చిన ఖైదీగాడైతాడు. ఏంటయ్యా ఈ ఘోరం? పోలీసులకే పులిహోరెట్టేశావా? పులిహోర పెట్టడమే కాదు, వీళ్ళని పులుసు కార్పించేశాను. ఎందుకో తెలుసా? వీళ్ళు నిజమైన పోలీసులు కారు గనక. రాయ్, మీరు ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతడాడేస్తాను. చెప్పండి. ఈయనగారే డబ్బిచ్చి హరిబాబుని సంపన్నారండి. అదిగో ఆయిల్ అంటే విన్నారుగా? ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గీర్ణను చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేమన్న భయంతోనే ఈ పని చేశాడు. ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు. రాయుడు, ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు. కూర్చోనక్కర్లేదు. గిరి, పిలిచారా నాన్న? నువ్వు వేసిన దిక్కుమాలిన దరిద్ర కొట్టేతులని బెడిసికొట్టాయి. నా పెద్ద మనిస్తారా నిలబెట్టుకోవడానికి నేను సాచి లేంపగా కొట్టాల్సి వచ్చింది. కొట్టాను, తప్పలేదు. ఇదిగో చూడు, నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తుకు బతకలేను. నా మాటిని మీ అమ్మమ్మ గారి ఇంటికి ఆ టౌన్కి తగలడు. ఇదిగో, అక్కడ నువ్వు తిని కూర్చోవడం కాదు, కొంచెం శంపడాలి. ఏమిటది? ఏంటంటే ఆ ముసలయ్యగాడు ఇల్లు బేరంపడం, దాన్ని పొండం దగ్గర నుంచి కూడా నాకు రకమైన అనుమానం పీకుతుంది. ఆ ముసలయ్యగాడు టౌన్ లోనే ఉన్నట్టు మనకు కబురు వచ్చింది. అంచేత నువ్వు సందులు గొంతులు పేటలు శమనుకోకుండా తిరిగి రాత్రింబగళ్ళు ఆ ముసలయ్యగాడు ఏంటో, ఎక్కడుంటాడు, పరిస్థితి ఏంటో వాకప్ చేసి చెప్పాలి. అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కోరుకుంటాడని సంతోషిస్తాను. ఏంటి? అలాగే. ఏమిటిదంతా? పాపం ఇన్నాళ్ళకు నువ్వు జైల్లోంచి బయటకు వచ్చినందుకు చిన్న సన్మానం. ఎందుకని? ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తుములే బ్రతికావు, అన్యాయంగా జైలు పాలయ్యావు.
అందుకు మేము పోతుంటే ఎవడో కుర్రనాయాలు వచ్చి నేనే రుస్తున్నానని నానాలరీ చేస్తున్నాడు. నేను బతుకుండగా మన ఊళ్ళో మరో రుస్తున్నా. ఆ లుచ్చగా బచ్చగా టాపులు వేస్తాను. ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు హడావుడిగా వచ్చావు? మళ్ళీ మీ నాన్న ఏదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా? ఏదో చేస్తారేమోనని అనుమానంగా ఉంది అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఏ ఆ గూండాగాడితో మీ నాన్న ఏమైనా గోళీ ఆడాలనుకుంటున్నాడా? వేళాకోళం కదా హరి. ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు, మరి ప్రమోదాల గురించి. అంటే చెప్పనా? నీ బుగ్గ తడవాలంటే, నీ సిగ్గు చిదవాలంటే, ఆ కిటుకు నేర్పాలే నా చిలక, ఆ కిటుకు నేర్పాలే నా చిలక. ఆటలాడనా ఓడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా, ఆటలాడనా ఓడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా. నీ మోజు తీరాలంటే, నా మొక్కు తీర్చాలంటే, ఓ ముద్దు పెట్టేయమ్మ కసిగా, ఓ ముద్దు పెట్టేయమ్మ కసిగా. ఆడపిల్లను అడ్డు చెప్పను ముద్దబంతి పువ్వులాంటి ముద్దులిచ్చుకో, ఆడపిల్లను అడ్డు చెప్పను ముద్దబంతి పువ్వులాంటి ముద్దులిచ్చుకో. కళ్ళు కోల ఒళ్ళు కోక కొంగు అడిగే నమ్మ కోటి ముద్దులు. వేడి చూపు అడిగే నమ్మ వెయ్యి ముద్దులు. సందమామది కొట్టు సందే పొద్దు అందాలన్నే పూట నాకే ఇచ్చి మురిపించవా. ఆ పక్క వాళ్ళే పొద్దు ఈ పక్క ఇచ్చే ముద్దు. నీ బుక్క తడవాలంటే, నీ సిగ్గు చదవాలంటే, ఓ ముద్దు పెట్టేయమ్మ కసిగా, ఓ ముద్దు పెట్టేయమ్మ కసిగా. ఆటలాడనా ఓడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా. ఆడపిల్లను అడ్డు చెప్పను ముద్దబంతి పువ్వులాంటి ముద్దులిచ్చుకో. చెంగు బట్టి అడిగేనమ్మ దొంగ ముద్దులు. జల్లో పువ్వు ఒళ్ళో నువ్వు వద్దంటున్నా ఇస్తానమ్మ 100 ముద్దులు. చిలకల్లే కొట్టేస్తుంటే పులకింతే పుట్టేస్తుంటే మలి సండే పొద్దులో సింధూరంగా నా ముద్దే పెట్టుకో నా ముందు
బుగ్గ తడమాలంటే ఆహాహాహాహా. నీ సిగ్గు చిదమాలంటే హాయ్ 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 హాయ్. ఓ ముద్దు పెట్టేయమ్మ కసిగా, ఓ ముద్దు పెట్టేయమ్మ కసిగా. ఆటలాడనా ఓడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా ఆడపిల్లను అటు చెప్పను, ముద్ద బంతి పువ్వులంటే ముద్దులిచ్చుకో. ఏమండి ఇది విన్నారా? ఏమిటి? శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్ళతో ఇంటికి పిలిపించుకున్నాడంట. పొన్నయ్య చెప్పాడులే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమిటి? అభిమానం కాదే, అది ఈ ఊరుకు పట్టిన దురదృష్టం. రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలి తోడైనట్టే. ఏం ప్రళయం ముంచుకొస్తుందో ఏమో. ఒరే రుద్రయ్య బాబు, చికెన్ ముక్కను కటిక్కిన కొరికేయడం కాదు, ఆ అరిగాడిని పేక్ కొరికేసి రక్తం తాగేయాలరా. నా బొంద జైల్లో చెప్పకూడదు తిని 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 పొలం మీద రెచ్చిపోతున్నాడు తప్ప హరిగాని ఏమీ చేయలేడు. పైగా వాడే మనోడిని నవిలి చూడండి సచ్చిసేడి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో పేడం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభ మాటలు. కదండి. నోర్మి అది చికెన్ పులావ్ అంటే అంత ఇష్టం, నీకు మామిడి తండ్రన్నా అంత ఇష్టం కదా. అయ్యి బాబు నా ప్రాణం కదండి. అదేంటి చెత్త అరే హృదయ లుచ్చక బచ్చ వచ్చినప్పటి నుంచి నా జపశతుని సంకెత్తను శాంపుల్ గా నీ ఈసారి వదిలేసి అవసరం వచ్చిన చెప్తాను ఆగు. ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాని గోళంగా కొట్టించాయి. చూస్తా ఉండండి, ఇయాలతో ఆ లుచ్చక బచ్చగాడి బతుకు కథం కబురెట్టండి నాయాలకి. ఇది ఈ రుస్తుం రుద్రయ్య గారి సెంటర్ లో ఛాలెంజ్. అందిగా లింగం అందించే శుభవార్త అందించే. హరిబాబు పద్నం వచ్చే రుద్రయ్య గారు ఇంకో మాట చెప్పమన్నాడు. ఏమని? దమ్ము ధైర్యం ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు దువ్వాలంట, లేదంటే ఆడి కాలు మీద దండం పెట్టాలంట. ఛాలెంజ్ చేస్తున్నాడు. నాతోనే ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఈ ఓల్ ఆంధ్రదేశంలో ఏ లుచ్చక బచ్చగారితోనైనా సరే ఈ రుద్రయ్య ఓపెన్ ఛాలెంజ్. ఇదిగో నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్రం ప్రకారం మొదట ఆయాసం వస్తుంది, ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా అనాల్సి వస్తుంది. ఏమిటి? రైట్, ఇది ముందుగా నువ్వేనా లుచ్చక బచ్చగడివి? నన్నే దెబ్బతీయాలనుకుంటున్నావు అన్నమాట. ఆ లుచ్చ కోతలాపు దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా. అగా ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి. ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి, లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. సమ్మతమేనా? అలాగే నన్ను తీర్మానించడమైనది.
సంచిలేవండి నేను పట్టుకుంటాను. ఎవరు బాబు నువ్వు? నేను తాతయ్య, గుర్తుపట్ల నీ మనవాడిని. మనవాడు? రండి, అంతా కారులో చెప్తాను. కూర్చోండి. ఎందుకురా తిమింగలంలాగా పిచ్చి తాగుడు? ఆయన జంక్షన్ లో పట్టుకుని ఇరిసేస్తాను, కలిసేస్తాను, పొడిసేస్తానని ఛాలెంజ్ చేసి జంక్షన్ లో 2 కాళ్ళ మీద పడిపోయి బేరమనం సిగ్గులేదు. చిచి ఆడికి కాదు సిగ్గు, ఆయన తీసుకొచ్చి పలా పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు. వచ్చాక బచ్చా, అసలే నేను నెప్పులు బాధలు మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీది ఇప్పుడే ఉంటా. నా యాలో నిన్ను ముక్కలుగా దొరికి నీ మాంసంతో రుద్రయ్య, ఈ యాళ్ళకి నా మొహం చూసి వదిలే. రాయుడు బాబు, ఈ రుద్రయ్య పుట్టుకుతో పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి ఇబ్బంది ఆగదు. ఇప్పుడే ఇలా నేను నువ్వు అన్నమాట సబుగానే ఉంది, కానీ ఇప్పుడు వద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాడిని పొడిచేసావు అనుకో, వెంటనే ఆ కేసు నీ మీదకి వచ్చేస్తుంది, ఓడిపోయినావు కనుక. ఇదిగో పంతులతో మాట్లాడు, మంచి ముహూర్తం పెట్టిస్తాను, నీ చేతికో పిస్తోల్ ఇస్తాను, వెళ్ళి కాల్సే. ఏ పోలీసోడు నిన్ను అనుమానించరు, ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోల్ లేదు, నాకు పిస్తోల్ ఉన్నట్టు ఎవరికి తెలియదు. అది నొప్పిగా ఉందా బాబు? దేవుడి దయ వల్ల పాపిస్టాడ్ చేతిలోంచి బయటపడ్డావు, మాకంతే చాలు పాపం. నిలువు నా ప్రాణాలు తీసే ఆ కసాయివాడు నిన్నేం చేస్తాడో అని మేము ఎంత భయపడ్డామో తెలుసా? అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు? నీకు తెలియదు నాయనా, వాడు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకు వెళ్ళొచ్చినవాడు. శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు. సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషి అవుతాడు. కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి. తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది. ఆ తర్వాత తన ఇంట్లోంచి కంగారుగా పారిపోవడం బావ చూశాడు. అవును బాబు, మీరు తెలియని నిజాన్ని సాక్ష్యంగా చెప్పారు. ఆ గౌరీ తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది. కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను. నువ్వు చూసావా? అంటే నువ్వు అప్పుడు బాబు నువ్వు నేనెవరినో కదమ్మా, ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్. బాబు, ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావురా? నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? అమ్మా, నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని, అమ్మా నాన్న అని పిలవాలని ఎంతగానో అనిపించింది. కానీ నేనొచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరైంది. నేను అనుకున్నట్టే అంతా జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పినా పర్వాలేదనిపించి చెప్పాను. నాన్న, ఆ రోజు మీకు గుర్తుందా? మాస్టర్ గారికి మామిడి పళ్ళు ఇచ్చి రమ్మని మీరు దాన్ని పంపించారు.